అవన్నీ పక్కన పడేయండి, తీసేయండి. దేవుడు నమ్ముకోండి, పొలాలు బాగా పడుతాయి, యాగ బాగా పాలెత్తి ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు లేకపోతే పెళ్లిళ్ళు అవుతాయి, అవ్వకపోతే పిల్లలు లేకపోతే కొడతారు, రండి రండి అనే రోజులు అయిపోయి ఇంకా అవన్నీ తీసి పక్కన పడేయండి. దేవుని వాహనం మేఘం, మేఘం మీద ఆయన ప్రత్యక్షం అవుతారు, మేఘాలలో వస్తారు, మేఘంలోనే వెళ్ళిపోతారు. ఆయన దేవుని వాహనం అది. అలా ప్రజలు కోరినప్పుడు వచ్చాడు ఆయన. ప్రభు అన్నారు, ప్రజలందరూ చూశారుగా, నా స్వరాన్ని విన్నారుగా అన్నారు. అందరూ సాగిలపడి విన్నాం, మేము చూశాం అన్నారు. అప్పుడు ప్రజలకు ఇంకొక ఆలోచన వచ్చింది. ప్రభు అగ్నిగా కనపడ్డారు మనకి, మనమెంత ధన్యులం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం దానికే పెట్టింది ఆ పేరులో. ఆయన మీతో మాట్లాడటం ఏంటి, నరునితో మా దేవుడు మాట్లాడటం ఏంటి, నరుని కనపడటం ఏంటి, ఆశ్చర్యం అన్నమాట. అందుకని భాగ్యం ఎంత గొప్పది అని పలికాడు ఆ మాట. వివరించలేని పోక నేను ముందుకెళ్తా, నాతో రండి. స్తోత్రం చెప్దామా? ఏం జరిగిందో తెలుసా? దేవుడు అనుకున్నాడు, ఈ ప్రజలు ఎట్లాగో కోరుకున్నారు కదా, అసలు నేను మళ్ళీ రావటం పోవటం ఎందుకు, ఈ ప్రజల మధ్యలోనే ఉండిపోతా. మోషే మోషే అయినా అదేంటయ్యా అన్నాడు. ఏమీ లేదు నాన్న, నా ప్రజల మధ్యలోకి వచ్చేస్తానయ్యా. మీరు 12 గోత్రాలు కదా, మీరు ఎక్కడైనా దిగినప్పుడు 4 దిక్కులు 4 3 12 గోత్రాలు గుడాలు వేసుకుంటున్నారు కదా, మధ్యలో ఉంటా నేను. నా కొరకు ఒక మందిరాన్ని కట్టు, అది ప్రత్యక్షం గుడారం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకు? నా ప్రజల మధ్యలో నేను ఉంటా, వారి బాగోగులు చూసుకుంటా, అరణ్య ప్రయాణం ఇది, శత్రువులు వస్తే ఎదుర్కొంటా, క్రూరముగాల విషపురుగులు మిడినాగులు వారి మీద రాకుండా కాపాడుకుంటా. నా ప్రజల మధ్యలో నేను ఉంటా, వారిని ఆనందపరుచుకుంటా. ఆత్మీయ యాత్రలో వారి కాలాలను తీసుకెళ్ళి అక్కడ నా మహిమను వారు కనుపరుస్తానని ప్రభువు చెప్పారు. అప్పుడు మోషే దేవుని దగ్గర సాగిపడి అంతా దాని పౌట, దాని కైవరం, దాన్ని ఏడుచు, దాన్ని లోతు, దాన్ని చెప్పాడు. దానికి ఏంటో చేస్తున్నానా అని ఏడ్చాడు. ఏడిస్తే మొత్తం ఇచ్చేసాడు. మరి 10 రోజులు కావాలి, ఇవ్వాలా బాబా అని ఏడిస్తే పలానాడు తీసుకోపోవడం అబ్బాయి అన్నాడు. వాళ్ళందరినీ పిలిచి నిలబెడితే మందిరం నిర్మించేశారు. దేవునికి స్తోత్రం చెప్పారు. నిర్మాణం దగ్గర ఏం జరిగిందో ఒక మాట చదువున్నాను. సంఖ్యాకాండం 9వ అధ్యాయం. సేవకులు రాసుకోవాలని మీకు అవసరం అవుతుంది. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం చదువుకో. ఈ పూట ఆఖరి మాటలుగా తీసుకుందాం అన్నమాట. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. ప్రతి దినం అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రియందు అగ్ని వంటి ఆకారం వారికి కనబడింది. ఇక్కడున్న దైవ సేవకుడు ఎవరు కనపడినా దండం పెట్టి, అయ్యగారండి అమ్మా మందిరానికి రండి, అమ్మా బాబు మందిరానికి రండి అమ్మ. దేవుడు మందిరానికి వచ్చేదే దేవుడా? తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడ లేడు, అంతటా ఆయనే, అందరిలో ఆయనే కదా. ఇంకా మళ్ళీ మందిరానికి రమ్మంటాడు ఆయన. చెప్తాడు తెలుసుకోవాలి. ఓకే అని ఆత్మీయ లోతుల్లోకి రావీళ్ళు. ఇంట్లో చేసుకుంటే లేడా, పనులు చేసుకుంటే లేడా, హృదయంలో లేడా? ఇంకా మందిరాన్ని ప్రత్యేకంగా అలాగే యాంటీ అని చెప్పి సాగదీసి దీపంలో అదేదో మూల పెడతారంటగా అక్క ఆ పండిత. మందిరం అంటే దేవుడు కోరుకున్న స్థానం ఒకటి ఉంటుంది. దాని భక్తులు ఆయన కనుక ప్రతిష్ఠిస్తారు, ఆయన అందులో నివసిస్తారు. దేవుని మందిరములో దేవుడు నిలుచుంటారు అని రాయబడింది మాట. దాన్ని కాదనుకుంటున్నావు నీవు ఈ పూట. ఇక్కడ కట్టమని చెప్పాడు ఆయనే, కట్టిన తర్వాత నిలబెట్టారు. అక్కడ కోరుకున్నారు, ప్రభువా నువ్వు చెప్పినట్టుగా కట్టాను, ఏం చేయమంటావు ఇప్పుడంటే వస్తున్నాను, నేను ఇక్కడ ఉంటాను అని వచ్చేసాడు ఆయన. ఎలా వస్తాడు ఆయన? వాహనం ఏంటి? మహిమ మేఘం. మామూలు మేఘం కాదు అది. ఏ మేఘం?
మహిమ మేఘంలో వచ్చేశాడు. మందిరం కమ్మేసింది, అందులో ఆయన ఉండిపోయినాడు. పైన అగ్ని కనపడుతుంది. దేవునికి స్తోత్రం. అలా ప్రతి దినం అలా దొరుకుతూనే ఉంది. మళ్ళీ వీళ్ళు లేచి ప్రయాణం చేయాలంటే అక్కడి నుంచి ఆయన లేచి వెళ్తే చాలు ఈ గుడారాలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అంటే ఈ పోతున్న అంశం ఏంటంటే మేఘాన్ని గురించి చెప్పడానికి వచ్చారు. అది చెప్పాలంటే ఇంత చెప్పాలా పాస్టర్ గారు? 4 రిఫరెన్స్లు ఇచ్చేవాళ్ళు మాటలు చెప్తే అయిపోయేది పాఠకాల. దేవుడు అంటున్నావు, భూలోకం ఆకాశం అంటున్నావు, అదే ఇది అంటున్నావు, ఏంటంటే ఇదంతా తొందరగా ముగించనే వాళ్ళు కొంతమంది ఉంటారు. తప్పక వచ్చాము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే బాగా పాస్టర్ గారు ఉంటాడు. ఆ మాత్రానికి రాకముందు అక్కడే ముందు నిద్రపోతుపోయేదిగా అంటాడు. ఎందుకు వచ్చింది దగ్గర కూర్చున్నారా? ఎక్కడికి ఇంకా అంత పావుగంట అరగంట ఉంటుంది. ఏముంది అందరు ఫ్రెండ్ పోదాం కానీ కూర్చున్నవాడు కొంతమంది బలాంతంగా కూర్చుని ఇంకేమన్నా తప్పులు ఏమైనా చెబుతాడేమో చూసి దాన్ని పట్టుకుందామని మరి కొంతమంది రకరకాలైన ప్రజలు ఉంటారు. అందుకనే ఎవరు వచ్చినా ఏదైనా దేవుని గురించే చెప్పాలి. వ్యతిరేకమైన భావాలు ఎక్కడా విప్పకూడదు. మనకు తెలియని దాని గురించి చెప్పకూడదు. దేవుడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా. ఇప్పుడు యేసు ఎవరో చెప్పబోతున్నానో అది మీ హృదయంలో ముద్రించుకోండి పూట. అయితే అలాగ మేఘములు వచ్చి వెళ్తున్నారు ప్రజలను. దేవుడు ఆ మేఘము నీడలో నడుపుతున్నాడు. పగలు రాత్రి ఆయన తోడుగా ఉండి కనాను తీసుకెళ్లాడు. 7 జాతులు వెళ్ళగొట్టాడు. వారిని అక్కడ స్థిరపరిచేశాడు. అక్కడ మహిమగల మందిరం కట్టేశాడు. అందులో వారిని దీవించేశాడు. అక్కడ సముద్రంలో కనిగల ముక్కుతో పీల్చేశారు. ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలు లాగేశారు. కుబేరులై కూర్చున్నారు. ఒక్కొక్కరి ఇంటి ముందంట అంటే అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఇసుగొట్టలు ఉంటే చూడు, అంతంత వెండి శుద్ధలు తెచ్చుకున్నారట. ఒక్కొక్క ఇంటి ముందు ఊరంతా ఊడిసి పోగు చేసే కసూది ఎక్కలు ఉంటే చూడు, అంతంత బంగారం సంపాదించుకున్నారట. ఆ తర్వాత వాళ్ళకి ఎందుకో లోపల సేవ వచ్చేసి ఇంకా దేవుడేంటి, ఇంకా మందిరం ఏంటి, ఇంకా ధర్మశాస్త్రం ఏంటి, ఇంకా బతికాగంటే ఇంకొంటే వాళ్ళకి తిని తాగి సృష్టించి అన్యాలు అక్కడ తేలిపోదామని మందిరాన్ని వదిలేసి ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టేసి నీతి న్యాయం కొట్టేసి అబద్ధాలు చాటబట్టేసి దొంగ క్రాసు మొదలెట్టేసి లోకంలో విడుదలైపోయి ఆ నీళ్ళతో కలిసిపోయి దొంగలై చోరులై జోరులై అవిధేయులై అందులై గర్వంతులై క్రూరులై పశుప్రాయులై బ్రతుకుతున్న వేళ దేవుడు ఆకాశం నుండి చూసి అయ్యో ఐగుప్తులో మగ్గిపోయే వారిని ప్రేమించి వాళ్ళ మూలుగులు విని నా నాయకుడు నా కుమారుని పంపి అద్భుతాలు జరిగిస్తే ఇక్కడికి వచ్చి ఎంత ఆశీర్వాదం పొందిన తర్వాత మధించి నన్ను వదిలిపెడతారా? అపవాది ఒడిలోకి వెళ్ళిపోతారా? అపవాది స్థలమైన పాతాళానికి దిగిపోతారా? ఎందుకైనా నా రుణం చేసుకుని ఇంత కష్టపడి తెచ్చింది ఇది కాదు. ఈ ప్రజలను విమోచించాలి. అపవాది శక్తిని కూల్చేయాలి. లోక కార్యాలను జైలు వేపించేయాలి. వీళ్ళ పాపాన్ని పరిహరించేయాలి. వీరి శాపాన్ని కొట్టేయాలి. వీరి దోషాన్ని పరిహరించాలి అని దేవుడు ఆలోచన చేసి పరలోకములో ఒక ఆలోచన సభ మన రూపములో చేయబడి ఉన్నారు. అపవాదికి లోబడి అసత్యములోకి వెళ్ళారు. అసత్యములో ఉన్న నరుడు అపవాది స్థలమైన పాతాళానికి దిగి వెళ్ళిపోతుంది. తీర్పు తర్వాత అగ్నిగుండానికి వెళతాడు. ఎందుకు కాదు కదా నరుడు చేసింది? ఈ నరుణ్ణి విమోచించాలి. ఆ పాతాళానికి వెళ్లకుండా వారిని ఆపాలి. అసత్యము నుండి మళ్లించి సత్యములో స్థిరపరచాలి. దూతలారా, కెరాబులు, షెరుబుల్లారా, మీలో ఎవరైనా భూలోకములో నరుడుగా పుట్టాలి. పుట్టినవాడు పరిశుద్ధంగా పుట్టాలి, పవిత్రంగా పెరగాలి, పరలోకపు సంగతులు బోధించాలి. మానవుని కొరకు యాగమై రక్తమును చింది శరీరము ముక్కలు తీసుకొని చనిపోయి తిరిగి లేచి రావాలి. ఎవరు వెళతారో రమ్మని పిలుపునిచ్చారు. దూతగణాల్లో ఏ ఒక్కరు ముందుకు రాలా. శరాబులు కెరూబుల్లో ఏ ఒక్కరు ముందుకు రాలా. సృష్టిని కలుగు చేసిన మహత్తు గల మాట బయటకు వచ్చి, తండ్రి నేనున్నానుగా నాన్న, నన్ను పంపు బాబా, నీ చిత్తమంతా నెరవేరుస్తాను నాన్న అని ఒప్పుకున్నారట. అప్పుడు తండ్రికి తన వాక్కుని పంపటానికి అభిష్టమాయని. దేవునికి స్తోత్రం. ఆ వాక్కుని ఆత్మ ద్వారా కన్నివేరుగా మొదలు పంపితే అదే కృపాసత్య సంపూర్ణంగా ప్రేమ ఉత్పత్తి కుమారుడుగా బయటకు వస్తే
8 రోజులు సున్నతి చేసి నామకరణం చేశారు. యేసు ప్రభు అని పేరు పెడితే 40 రోజుల తర్వాత శుద్ధీకరణ మందిరంలోకి తీసుకెళ్ళి మొక్కుకొన్నవి చెల్లించి దేవునికి ఇచ్చి అక్కడి నుంచి యేసయ్య పెరుగుతుంటే ఏకాక మందిరాలకు దేవునికి స్తోత్రం స్తోత్రాలు 12 సంవత్సరాల వరకు మందిరాలకు. తల్లిదండ్రులారా, యేసు మనకు మాదిరి. యేసు బాల్యం మందిరాలకు. మీ పిల్లలను మందిరపు లోపల పెంచుకోండి. అపవాది కంటబడకుండా, లోకములు మిళితం కాకుండా, శరీర కార్యాలకు లొంగకుండా, ఏ పాపపు అలవాట్లకు లోబడకుండా, దేనికి బానిసలు కాకుండా మీ పిల్లలు ఎక్కడ తిరగాలి తెలుసా? మందిరపు లోపల గదిలో పెంచుకోగలిగితే ధన్యులైపోతారు. దేవునికి స్తోత్రం. యేసు మనకు మాదిరి. 12 దాటిన తర్వాత 30 సంవత్సరాల వరకు తల్లి చెప్పినట్టుగా విన్నారు. ఎవరు చెప్పినట్టు విన్నారు? తల్లి అయిన మరియ చెప్పినట్టుగా విన్నాడు యేసయ్య. లేఖనం చెప్తుంది, ఎవరు పిల్లవారా, పాడేవారు పరిచయం చేసి మీకే చెప్పే మాట, యేసు మనకు మాదిరి. పాట మంచిదే, పరిచయం చేయటం మంచిదే, ఆరాధించడం మంచిదే, దేవుని దగ్గరికి రావడం మంచిది, దేవుని పనిలో వాడబడటం మంచిదే. కానీ ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పినట్టు కూడా వినాలి వినాలి వినాలి. ఎందుకు? యేసు మనకేం చూపించాడు? మాదిరి చూపించిన ప్రభు. 30 దాటిన తర్వాత యోర్దానుకు వెళ్ళి యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం స్తోత్రం. ఇక్కడ కూర్చున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇందులో కొంతమంది ఏమండి భారీ రక్షణ పొందితే ఆ అమ్మాయి ప్రార్థన ద్వారా దీవెన పొందుతున్నానని చెప్పి మందిరం దాకా తీసుకొస్తాడు. ఏమని మెట్లెక్కి లోపలికి ఇచ్చిన ప్రార్థన చేపిస్తాను అయ్యారు చేత అంటే, కాదు నువ్వు నేను వచ్చేటప్పుడు వస్తాలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చి తీసుకెళ్తాడు. తెలుసా మీకు? మందిరం దగ్గర దాకా తీసుకొస్తాడు, నువ్వు వెళ్ళు అంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ టైం చెప్తే అక్కడ వస్తాడు, ఎక్కిస్తాడు. ఎందుకని మందిరంలోకి రావాలంటే ఏం కాదు? గుండు కాదు. మళ్ళీ వాళ్ళు చెప్పేదంటే తెలుసా? మీరు కాబట్టి వెళ్తున్నారు కానీ మందిరాల్లోకి ఎవరు వెళ్తాడు మీకు తెలుసుకోవాలి. కానీ మందిరంలోకి వెళ్ళాలంటే సామాన్యమా ఏంటి? దేవుడు పరిశుద్ధుడు, మందిరం పరిశుద్ధమైంది, పరిశుద్ధులే వెళ్ళాలి. మీరు ఎక్కబడితే అక్కడ వెళ్తారు. వాక్యం తెలుస్తావు మీకు అంటాడు. మరి నువ్వెప్పుడు వస్తావంటే చిన్న అలవాటు ఉంది, అది మానుకున్నాక వస్తానంటాడు. మానేది లేదు, మరి అదే రహస్యం. దాన్ని వివరించలేదు ఈ పూట, టైం లేదు కాబట్టి ఉరికి గుర్తు చేసి ఆ మాట అర్థమవుతుంది కదా. ఈ పూట కాబట్టి పర్వాలేదండి బాగానే చెప్పావు అంటే ఒకసారి స్తోత్రం చెప్పు. అప్పటి కొత్త ప్రభుత్వం సృష్టిగా మొత్తం తొంగిపోతే గట్టిగా గట్టిగా అర్థం చేసుకో. యోహాను ఏం చేసేసయ్యా? బాప్తిసం. చాలా మంది మేలుకు వస్తారు, దీవెనికి వస్తారు, ఆశీర్వాదాలకు వస్తారు, చదువులో పరీక్షలు జయం కోసం వస్తారు, ప్రమోషన్ కోసం వస్తారు, వ్యాపారాల్లో బాగా రావటానికి వస్తారు ప్రభు దగ్గరికి. అయ్యా ఎంత మేలు చేశాడు, ఎంత బతికిచ్చాడు, ఎంత బాగుంది ఇచ్చాడు, ఎంత మనసులో నుంచి లేచాడుగా, బాప్తిసం తీసుకోవచ్చుగా నానా, అమ్మో బాప్తిసం తీసుకోవచ్చుగా తల్లి అన్నాం అనుకో, అయ్యారో ఆగలేదు ఇంకా ఎప్పుడు ఎంతమంది ఉంటారు? యేసు మనకు మాదిరి. దేవునికి స్తోత్రం. వివరించలేకపోతున్నాను, ఊరికి అభిప్రాయం చెప్తాను. నాతో మాటలు తీసుకోండి. ఆటలో ముగించబోతున్నాను. ఇలా ప్రభు వారు వచ్చి బాప్తిసం తీసుకున్నాక ఆయన ఉపవాసం ఉంది. తండ్రి ఆత్మ ద్వారా నింపబడి పట్టణంలో ప్రవేశించబోతే సాతాను ఎదుర్కొంటే సాతాన్ని గద్దించి వాడు పారిపోతే పట్టణంలో ప్రవేశించి మొదలుపెట్టాడు. బాబు మీరు దేవుని రూపం, మాయ మీరు దేవుని రూపం. మన ఆదినరులు అపవాదికులు కూడా అసత్యంలోకి వెళ్ళాడు. అది జన్మ పాపం. ఆదామును బట్టి పాప శరీరాకారంతో పుట్టాం. ఆ జన్మలో పాపం ఉంది. పుట్టిన వాడు పెరుగుతున్నప్పుడు స్వాభావికంగా మూఢత్వం పెరుగుతుంది. చిన్న వయసులో అరే ఇటు రమ్మంటే అటు పోతాడు, పగిలిపోద్దురా దాన్ని పట్టుకోమాకలని పగలగొడతాడు. అదే మూఢత్వం అంటే. ఎప్పటి నుంచి మొదలవుతుంది? చిన్నప్పటి నుంచి చూపులు, తలంపులు, ఊహలు, నడకలు, పడకలు, భక్తులు చేసుకునేది కర్మ పాపాలు అంటారు. విన్నారా?
కర్మఫలం ఉంది. దేవునికి స్తోత్రం. అది అనుభవించవలసి ఉంటుంది. జన్మ అటు కర్మ, ఈ రెండు పాపాల ఏలుబడిలో మీరు ఉన్నారు. పాపానికి పరిహారంగా బలర్పించి, పాపానికి బలర్పించడానికి పరిశుద్ధమైన గొర్రెల దొరక పాపం మోపడానికి వెళ్ళి పాతాళానికి దిగిపోతున్నారు కదా. తండ్రికి ఇష్టం లేక మీ కొరకు నన్ను పంపారు. నేను మీ కొరకు యాగమైపోతాను, నేను చనిపోయి తిరిగి వేస్తాను, మీ కొరకై నేను నిత్యత్వాన్ని సిద్ధపరుస్తాను అని వారి మధ్యలో ప్రకటిస్తే, ఆ ప్రకటన విన్న ప్రజలు, ఇదిగో నేను భూలోకము నుండి మిమ్మల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్ళటానికి పంపబడిన మార్గాన్ని నేనే. దేవునికి స్తోత్రం. మీరు అసత్యములో ఉన్నారు, మిమ్మల్ని సత్యములో స్థిరపరచడానికి తండ్రి నన్ను పంపారు. లోకములో నేనే సత్యం. మాత్రమే కాదు, మీకు రెండు మరణాలు, ఒకటి శరీర మరణం, రెండు ఆత్మీయ మరణం. శరీర మరణం అందరం పొందాలి, ఆత్మీయ మరణాన్ని తప్పించడానికి జీవముగా నన్ను పంపారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రకటించారు. ఆ మాట వినగానే ప్రజల్లో ఆసక్తి పుట్టింది. ఆత్మ ద్వారా బోధిస్తున్నాడేమో హృదయాలకు పట్టింది. రండి, ఇలా బోధించిన వారు ఎవరో, మనం అపవాది ఒళ్ళు ఎందుకు, నరకానికి ఎందుకు, పాతాళానికి ఎందుకు, అలా మనం బాధ ఎందుకు, ఎక్కడ పడి అక్కడ పడతామా, ఇక పాపమొద్దు, లోకమొద్దు, అపవాది ఒడిలో వద్దు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోదామని వెంబడిస్తే అందులో రోగులు ఉంటే బాగు చేసుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగులు బాగు చేశాడు, చాంద్ర రోగులు బాగు చేశాడు, కుంటోళ్ళ కాళ్ళు ఇచ్చి, గుంటోళ్ళకు చూపించి, మోగాళ్ళకు మాట ఇచ్చి, చెవిటోళ్ళకు వెంకిలిచ్చి, చనిపోయిన వారు లేపి, దయ్యం పట్టిన వారిని విడిపించి, ఆఖరుగా యూదులు చేసి కప్పచెప్పబడి, అన్యాయానికి తీర్చబడి, 7 తపాలుగా రక్తం దారిపోసి 7 మాటల తలకి శిలువలో యాగమయ్యాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. స్తోత్రం. తండ్రి అయిన దేవుడు యేసుని చంపి సమాధిలో ఉంచి 3వ దినాన తిరిగి లేపి పరలోకానికి తీసుకొని మహింపరుచుకొని భూలోకానికి పంపి 40 రోజుల నుంచి అందరికి కనుపరుచుకొని వెళుతున్నానని వెళ్ళేటప్పుడు ఒక మేఘం వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అవన్నీ రిఫరెన్స్ ఇవ్వలేకపోతున్నాను, మేఘాన్ని గురించి చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం అవుతాక ఆ మాట ఇచ్చాను. అలా ప్రభు ఎత్తబడ్డం, పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. అలా పరిశుద్ధాత్ముడు ఇప్పుడు పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఎవరయ్యా అని ఎవరన్నా అడిగితే చెప్పాల్సిన మాట ఒకటే, యేసు ఎవరో కాదండి, ఆయన సృష్టికి కర్త. దేవునికి స్తోత్రం చెప్పు. ఆయనే మన ఆత్మలకు రక్షణ కర్త, మన కుటుంబాలకు సమాధాన కర్త. ఆయనే బాగు చేయవాడు, ఆయనే కాపరి, ఆయనే సర్వం, ఆయనే మేలులు, ఆయనే దీవెన, ఆయనే ఆశలు, ఆయనే నెమ్మది, ఆయనే అభివృద్ధి, ఆయనే అభిషేకం, ఆయనే కర్త. యేసు ద్వారా ఆయన కార్యం చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకనే దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసు. యేసు దగ్గరికి వచ్చి ఆయన రక్తములో కడగబడి, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి, పరిశుద్ధపరచబడి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉంది. రండి అని పిలుపునివ్వడానికి పంపబడిన వాడు పరిశుద్ధాత్ముడు. ఆయన గురించి వివరించలేదు. యేసు మేఘాల మీద కొనిపోబడ్డాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. ఇప్పుడు భూలోకానికి బోధ ఏంటి? దేవుడు ఉన్నాడండి, ఆయన రూపం మనమండి, పాపం ఉందండి, పాపానికి పరిహారం ఉందండి, అది యేసు రక్తం అండి. ఆ రక్తంలో నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది, ఆత్మ పొంది, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా ఈ లోపం లేకుండా బతికితేనండి. ఏమండి ఆ ప్రభు వచ్చి మనం తీసుకెళ్ళిపోతానండి, నిత్యత్వం మనకు ఉంది అని బోధించేదే యేసుని గూర్చిన వార్త. దేవునికి స్తోత్రం. అదే సజీవమైన శక్తి గల సువార్త, అదే యేసుని గూర్చిన వార్త. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అసలులోకి వస్తున్నా, ఒక మాట ఇస్తున్నానా, తీసుకోండి సేవకులు కూడా. అసలు మూల అంశం ఇదన్నమాట. ఏది? దెస్సలోనికయ మొదటి ఉత్తరం 4వ అధ్యాయం 17వ వచనం చదువు. దెస్సలోనికయ మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం 2వ మాట చదువునా? చదువు కన్నడ. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుట. ఈ మాట చేసుకోండి మీరు కూడా. ఆకాశ మండలమునకు మేఘముల మీద
కొనిపోబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అసలు మూల అంశం అన్నమాట. ఈ సువార్త సభలకు కారణం ఏమిటి? ఆదివారం ఆరాధనలేంటి, శనివారం ఉపవాసాలేంటి, శుక్రవారం స్త్రీల కోటాలేంటి, భార్యాభర్తల కోటాలు, సంగీ స్కూళ్ళు, ఏమండి కుటుంబ ఆరాధనలు ఏంటి అన్ని ఎందుకయ్యా అంటేనండి, విన్నావు కదూ, దేవుని వాహనం మేఘమండి. యెహోవా దేవుడు తండ్రి ఆయన మేఘములో వచ్చి మనుషులకు కనపడి మనుషులతో మాట్లాడి తను కనపరుచుకొని కార్యాలు జరిగించి వెళ్ళిపోయారు. తర్వాత తన వాక్కులు యేసుని పంపారు. యేసు యాగమైన తర్వాత మహిమ మేఘం వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయిందండి. అదే మేఘం మీద యేసు రాబోతున్నారండి. అందుకని దాని కొరకు మనం అందరం సిద్ధపడాలి. భక్తుడు పౌలు భక్తుడు దశలోనికే సంఘం ప్రభు నమ్మింది. కొన్ని హింసలు, కొన్ని అవమానాలు, కొంత వెలివేత పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి పౌలు భక్తుని దర్శించడానికి వచ్చారు. వచ్చిన సంఘాలను అప్పచెప్పబడిన నాయకులు ఆయన ముందు నిలబడినప్పుడు సంఘాల గురించి ఆరా తీసేవాడు. అప్పుడు దశలోనికే సంఘాల గురించి తిమోతి ఒక నివేదించాడు. ఏమిటి నానా అదే అని ఆలోచన చేస్తే, అయ్యా సంఘం ప్రభువు నమ్మినందుకు వెలివేయబడుతున్నారు, నింద బాధ అనుభవిస్తున్నారు, అయితే వాటిని ధైర్యంగా ఊహిస్తున్నారు, ముందుకెళ్తున్నారు. కానీ వాళ్ళలో ఒక అభిప్రాయం మిగిలిపోయింది నానా అన్నారు. ఏంటది అన్నాడు. ఏమీ లేదు నానా, దేవుని నమ్మిన మనం చచ్చిపోతున్నాం, నమ్మనోళ్ళు కూడా చచ్చిపోతున్నారు కదా, ఇంక ఈ మాత్రానికి బతికెందుకు బతికేందుకు ఎందుకు ఇదంతా అందరం పోతున్నాంగా అనుకుంటున్నారు నాన్న. దీని గురించి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక నేను చెప్తున్నా బాబా, దేవుని దగ్గర ప్రార్థన చేసి ఏం చెబుతాడు ఆ మాట విన్నానా, అది వాళ్ళకి అందిస్తా బాబు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు పౌలు భక్తులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఒక ఉత్తరం రాయమని ప్రభు చెప్తే ఆ ఉత్తరంలో అనేకమైన విషయాలు రాసి, బాబు దేవుడు నమ్మనోళ్ళు తెచ్చిపోతున్నారు, నమ్మినోళ్ళు తెచ్చిపోతున్నారు అన్నావు కదా బాబా, మరి ఎన్నరా లోకానికి ఏమో నిరీక్షణ లేదు, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోధతోనూ మహిమ మేఘం మీద యేసయ్య రాబోతున్నాడు, ఆయన మనల్ని పిలవబోతున్నాడు. అప్పుడు మనం ఆకాశ మేఘములు ఆకాశ మండలము గుండా మేఘముల మీద కొనిపోబడే కాలం వస్తుందని అన్న, దానికోసం సిద్ధపడండి రా బాబు అని చెప్పి ఆ ఉత్తరంలో పెట్టిన మాట ఇచ్చాడు. ఈ పూట అంటే నా అంశం ఏంటంటే, మనం ఎక్కడున్నా భూలోకం. దేవుని నమ్మిన మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్తాం? అదేంటి పాస్టర్ గారు మాకు సైకిల్ ఉంది ఏం దోసుకొని వేసుకోతాం అనుకుంటావా? బైకులు వెళ్ళగలమా? కార్లు వెళ్తుంది ఏమన్నా? విమానాలు వెళ్తాయా? ర్యాకెట్లు ఏమన్నా వెళ్తాయా? మన ఈ మధ్య ఒకటి పడిపోయింది తెలుసు మేము. ఏంటది? విమానం మామూలుగా ఇక్కడ ర్యాకెట్కి పడిపోయింది.